స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న 7 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో ఈద్గా పనులను అడ్డుకోవడంపై మైనారిటీ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ రెడ్డి హయాంలో రాని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని మైనారిటీ సోదరులు డిమాండ్ చేశారు. శుక్రవారం గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బైరెడ్డిపల్లి మండలం కైగల వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. వీరు విశాఖపట్నం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి బైరెడ్డిపల్లి చుట్టుపక్కల అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. వీరి వద్ద నుండి ఒక ఆటో, 4 ద్విచక్ర వాహనాలు, 2 లక్షల విలువ చేసే 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం కర్ణాటక ఇవన్నీ 2 వీలర్లన్నీ నెంబర్ అవునండి. గత కొంతకాలంగా ఈ బైరెడ్డిపల్లి, పలమనేరు, వీకోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది. దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎస్ఐ బైరెడ్డిపల్లి, నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ కైగల్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రాబడింది. మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా 7 మంది వ్యక్తులు ఒక 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా సమావేశమై అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం, తర్వాత సప్లై చేసుకోవడం, అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వాళ్ళని పట్టుకొని మా అదుపులోకి తీసుకొని మనం విచారిస్తే, మొదటగా ఈ సలీం అనే అతను మన పలమనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేష్, వీళ్ళిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో, చింతపల్లి, విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది. అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక 5,000 రూపాయలకి తెచ్చుకుంటారు. 5,000 రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క ఒక కేజీ ప్యాకెట్ సుమారుగా ఒక 20,000 నుంచి 30,000 ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా 40,000 కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో ఇతని పైన ఈ సలీం వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను, వెంకటేష్ అన్న వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఈ సలీం పైన
పలమనేరులో 3 కేసులు, గంగవరంలో 1 కేసు, నెల్లూరులో 1 కేసు మరియు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 1 కేసు. మొత్తము 6 కేసులు ఉన్నాయి ఇతని పైన. మెయిన్ ఇతను చూసి సలీం పలమనేరు మండలానికి చెందిన అతను, మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పలమనేరులో. ఇతని పైన కూడా 1 కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది. వీళ్ళిద్దరు కూడా సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు మనకు బైరెడ్డిపల్లి మండలంలో ఈ 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వచ్చేసి చిరంజీవి, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప ప్లస్ పుష్పరాజ్ అలియాస్ అప్పయ్య అనేవాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు తెచ్చిన సరుకుని వీళ్ళంతా కూడా లోకల్గా ఉండే చిన్న వాళ్ళకి ప్రజలకి ఒక 10 గ్రామ్స్ అంటే ఒక 300 నుంచి 700 రూపాయల వరకు వీళ్ళు సేల్ చేసి లాభపడుతూ ఉంటారు. వీళ్ళు ఒక కేజీ ప్యాకెట్కి వీళ్ళు కొనేది వాళ్ళ దగ్గర నుంచి, సలీం దగ్గర నుంచి ఒక 30,000 అయితే వీళ్ళు అమ్మేది ఒక 70,000 ఉంటుంది. అంటే వీళ్ళు ఒక 40,000 ఒక కేజీకి వీళ్ళు ప్రాఫిట్ వస్తుంది. వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇంకొక అతను వచ్చేసి వీకోట ప్రాంతానికి చెందిన ఆచార్య అతను మొత్తం 7 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక అదుపులోకి తీసుకున్నాము. మరియు ప్రజెంట్ ఒక 4 2-వీలర్స్, ఒక ఆటో కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి వాల్యూ వచ్చేసి మొత్తము మనకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మడం అయితే ఒక 2 lakhs వరకు ఉంటుంది. కానీ పబ్లిక్ మార్కెట్లో అయితే దాని విలువ ఒక 10 kgs వాల్యూ వచ్చేసి సుమారు 7 లక్షల వరకు ఉండొచ్చు. వీళ్ళు 7 లక్షల రూపాయలు అంత వ్యాపారం బిజినెస్ అయితే జరుగుతుంది, ఒక 10 kgs గంజాయి. దానిపైన వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము. వీరందరి పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఒక టోటల్ వెహికల్స్ కూడా ఒక ఆటో, 4 2-వీలర్స్, ఈ 7 మంది ముద్దాయిలను కూడా అదుపులో తీసుకొని వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల మండలాల్లో చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. దానిపైన కూడా నిఘా పెట్టాము. వారిని కూడా త్వరలో వారిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వెహికల్ వాల్యూ ఆటో వచ్చేసి సుమారుగా 3 లక్షలు ఉంటుంది. ఈ 2-వీలర్స్ ఒక 4 ఉన్నాయి. సలీం అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ సలీము, వెంకటేష్ అనే 2 పైన అయితే సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ మా ఆఫీసర్స్కి దృష్టికి తీసుకెళ్లి వారిపైన కూడా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తము సలీము, వెంకటేష్, పుష్పరాజ్ అలియాస్ పెద్ద అప్పయ్య అనే వీళ్ళు 3 పైన కూడా గంజాయి కేసులు ఉన్నాయి ప్రీవియస్గా. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో ఈద్గా పనులను అడ్డుకోవడంపై మైనారిటీ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ రెడ్డి హయాంలో రాని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని మైనారిటీ సోదరులు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు ఇది మీరే కట్టుకుంటున్నారా? మైనార్టీ సేవల్లో అంతా చేరి ఒకటే కట్టుకుంటాను, డొనేషన్ పైన కట్టుకుంటాను. సేవలు లేకుండా మేము మైనార్టీ సేవలు అంతా లోకల్ వర్కర్లు అంతా కలిసి కట్టుకుంటా ఉన్నాము. దాంట్లో ఫండ్లు డ్రైవర్ కాలనీ, బీడీ కాలనీ 2 కమాండ్ అయ్యి కట్టుకుంటా ఉన్నాము. 15 సంవత్సరాలకు ముందు ఇచ్చిన జాగా మాకు కట్టుకోండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తామని చెప్పి చెప్పినారు. కావాలా 40 10 అడుగులు 40 కావాలా. 8 అడుగులు మాకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. అధికారులు మాకు న్యాయం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాము. ఖచ్చితంగా చేస్తారనేసి నమ్మకం కూడా ఉంది. మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బీడీ కాలనీ, డ్రైవర్ కాలనీ అంతా కమాండ్ గా చేసుకుంటా ఉన్నాం. మాకు ఇద్దరికి ఇది ఒకటే ఉండేది, వేరే స్థలం లేదు. మహమ్మదియా మస్జిద్, గౌసియా మస్జిద్, డ్రైవర్స్ కాలనీ, గంగవరం మండలం 2 మసీదులు. ఈ 2 మసీదులకి ఇదే ఈద్గా, ఇదే శ్మశానం, మాకి కబ్రస్థాను. వంకపురం బగ్గు దీనికి వచ్చి ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది అంటారు కొంతమంది.
స్టే తెచ్చినాము అంటారు కొంతమంది. దీని పక్కానే లేదు. వాళ్ళు ఏది కానీ మా చేతికి పేపర్లు కూడా ఇవ్వడం లేదు. ఇస్తారేమో మేము చదువుతాం, దాని గురించి మనం విచారిద్దామంటే కూడా మా దగ్గర ఉంది అని చెప్పేసి మమ్మల్ని పోతా ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి మాకు అధికారులు ఖచ్చితంగా మాకు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలా సుమారు 15 సంవత్సరాలకు ముందు మాకు మశాన్లానికి ఈద్గాకి జాగా వచ్చి నిర్మాణం చేసి ఇచ్చినారు. ఇక్కడ ఆక్రమించుకోమని 2 రోజులు వచ్చి ఫెన్సింగ్ చేపించినారు. ఆ తర్వాత మాకు ఇంకా ప్రతి సంవత్సరం 50 లోడ్ల మట్టి తోలుకుంటా ఉన్నాము. మశాన్లం సుమారు కరోనా పేషెంట్ కూడా దానం చేసినాము, ఒక 10 మంది వరకు. మా డెడ్ బాడీలు కూడా సుమారు 20 మంది దాకా దానం చేసినాము. సుమారు 50 మందిని దానం అయింది. 15 సంవత్సరాలకి ఇదే జాగాలో 50 లోడ్లు మట్టి తోలుకొని మేము ఈద్గాలో నమాజ్ చదువుతున్నాము. 500 లోడ్ల వరకు సుమారు ఇప్పటి వరకు తోలినాము. ఇప్పుడు నమాజ్ చదువు నిర్మాణం చేసుకుంటామంటే కొంతమంది వచ్చి జాగా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉండరు. 15 సంవత్సరాలనాక మాకు ఏమీ అడ్డం చెప్పలేదు, ఈరోజు వచ్చి మాకు అడ్డం చెప్తా ఉండరు. ఈ 15 సంవత్సరాలకు ముందే మాకు అబ్జెక్షన్ చేయంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర పోయి ఏడుకొని ఎక్కడైనా వేరే జాగాలో నిర్మాణం చేసుకోంటాము. ఇప్పుడు వచ్చి మాకు అంతా రూపాయలు పోసేసిన తర్వాత డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? మాకు అగుడు చేస్తారు కదా, మా అవమానం చేస్తారు కదా, డబ్బు వృధా చేయకూడదు కదా. దేవునికి ఖర్చు పెట్టిన డబ్బు దేవునికే సందాల, వేస్ట్ కాకూడదు. ఇది మా అభిప్రాయం. దయచేసి మాకు న్యాయం చేయాల్సిగా, ఈ నిర్మాణం మాకు పక్కాగా చేసి చేయాల్సిగా ప్రభుత్వ వారిని కోరుతున్నాము. ఈ జాగా వారు ముందు 25 ఏళ్ళకు ముందు జాగా వాళ్ళు సాగులో ఉండింది. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఆక్రమించి ఇచ్చినారు. ప్రభుత్వం వారు అప్పుడు ఎవరు ఉండరో రూలింగ్లో వాళ్ళు వచ్చి మాకు నిర్మాణం చేసి ఇచ్చినారు. అప్పుడు వాళ్ళు ఏం అడ్డం మాట్లాడలేదు. ఈ మధ్య ఒక 5 రోజులు ఇంకా స్టార్ట్ చేసినారు. 5 రోజులు ఇంకా వచ్చి అడ్డపడుతూ ఉన్నారు. నిన్నటి ఇంకా వచ్చి అడ్డపడుతూ ఉన్నారు. ఇచ్చింది టీడీపీ ప్రభుత్వంలో అమర్నాథ్ రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చినారు. ఆ తర్వాత అంతవరకు మాకు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, అంతవరకు మాకు సాగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి జాగా వారు 15 ఏళ్ళకి ముందు జాగా ఉండిందని సాగు చేసుకుంటా ఉంటారు, వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. మా జాగా కోర్టులో ఉంది, దాన్ని ఏమి చేయొద్దండి అంటా ఉన్నారు. కానీ కోర్టులో ఉన్నట్టుగా మాకు ఎవిడెన్స్ కానీ నోటీస్ కానీ ఏమి రాలేదు. 15 ఏళ్ళ కాడి నుంచి అప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు? 15 ఏళ్ళ కాడి నుంచి ఏం చేస్తున్నారు? అప్పుడే వచ్చి అబ్జెక్ట్ చేయంటే మేము వేరే సర్టి తీసుకున్నాం కదా. ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? అదే రాజు వంక పరంబోకు అని చెప్పినారు. పట్టా కూడా లేదు. ఇది సత్య వాళ్ళ పెద్దనాయన, జాగా వాళ్ళ సత్య అనేసి ఒక ఆయన ఉన్నాడు, పిల్లోడు. వాళ్ళ పెద్దనాయన పేరు మాకు తెలీదు. సత్య వాళ్ళ పెద్దనాయన. మా ఊరు వార్డు నెంబర్ కూడా వచ్చినాడు బాబు అని. అతను కూడా వచ్చి ఎందుకు నిలిపేయి మళ్ళీ మాట్లాడతామని చెప్పినారు. మా ఊరు ఒప్పుకోలేదు, మేము ఖర్చు పెట్టేసినాము, పని జరపండి. కోర్టులో ఉంటే ఎట్లా ఉంటే అట్లా, కానీ కోర్టుకి మేము ధిక్కరించేది ఏమీ లేదు. కోర్టు ప్రకారంగా పని వరకు నిలిపేది లేదు. అది గలాట అయిపోయి ప్రాణం కూడా పోనీలే. పని వరకు నిలిపేలేదు. కోర్టు నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు. కాబట్టి మేము నిర్మాణం పక్కాగా చేసుకుంటాము. ఒకవేళ మాకు నోటీస్ వచ్చింటే మేము ప్రభుత్వం వాళ్ళకి చూపించుంటాము. ఇది చూపించిందే ప్రభుత్వం. ఇప్పుడు మమ్మల్ని నిలుపుమంటా ఉండేది కొంతమంది నాయకులు, కొంతమంది లోకల్ లీడర్లు. దానివల్ల మేము అబ్జెక్షన్ అవుతా ఉంది. కాబట్టి మీడియాకి సపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. మీడియా నుంచి మీకు సపోర్ట్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కొంచెం పిన్నాలకు భరతన కొంచెం నేను ఇస్తానులే.
ఫోటోస్ నాయకత్వం